నిన్నటి తర్వాత నేను నమ్మాలి. చాలా మందికి గాలిలో పెద్ద ఉపశమనం ఉందని నేను అనుకుంటున్నాను. మరియు నేను దాని గురించి మాట్లాడను. నేను మాట్లాడాలనుకుంటున్నది సరైన దిశలో ముందుకు సాగడం గురించి. మరియు చాలామంది నన్ను రకరకాల ప్రశ్నలు అడుగుతారు. మరియు నేను మీకు ఉత్తమ ప్రతిస్పందన ఇవ్వాలనుకుంటున్నాను. మరియు సాధారణంగా ఉత్తమ ప్రతిస్పందనలు. వేచి ఉండు, నా సోదరుడు, మీ స్నేహితుడు, మీ CEO వరకు. విషయాలను వివరించడానికి, నిన్నటిది ఒక విషయానికి, అది పూర్తయింది, అది ముగిసింది, అది మూసివేయబడింది. మనం ఇక దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అతను కోరుకుంటే భవిష్యత్తులో మనం మాట్లాడుకోవచ్చు, నాకు తెలియదు. కానీ చాలామంది ఆలోచిస్తున్నారు, ఓరి దేవుడా, ఈరోజు నా మెదడు పిచ్చిగా ఉంది. నేను ఏమి ఆలోచిస్తున్నానో నాకు ఎలా వివరించాలో కూడా నాకు తెలియదు. మరియు నేను ఏమి చెప్పాలో లేదా ఏమి చెప్పాలో ఆలోచించాను. ఇతర వ్యక్తులు ఉన్న ఈ వ్యక్తులందరికీ నేను చెప్పగలనా? వారి మనసులో ఇతర విషయాల గురించి విషయాలు ఉంటాయి, కాబట్టి దీని గురించి నేను స్పష్టంగా చెప్పనివ్వండి. మరియు నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంకా ఆనందించాలనుకుంటున్నాను. నేను ఇంకా జోక్ చేయాలనుకుంటున్నాను. ఓహ్, మీకు తెలుసా, నేను చూశాను కొత్తది. గత వారం జరిగిన మొదటి పెద్ద వెబ్నార్, నా అభిప్రాయం ప్రకారం అది గత వారం. మరియు నేను వినవలసింది అదే. పాత వార్తలు 1 నుండి 10 వరకు చదవండి. 11 వస్తోంది మరియు నేను మరింత ఎక్కువగా అర్థం చేసుకున్నాను. నేను కూర్చుని ఈ కొత్త దిశ ఏమిటని ఆలోచిస్తున్నాను. నేను మీకు ఎంత ఎక్కువ చెప్పగలను? అది ఎలా ఉంది? ఆష్ మాఫర్ మరియు అతని బృందం చాలా పనులు చేసేంత వరకు చాలా ఉత్పాదకత. పెద్ద, బోల్డ్, అందమైన విషయాలు. అవును, మనం ఇంకా చూడలేదు, కానీ అది పర్వాలేదు. ఎందుకంటే నేను మీకు చెప్తున్నాను, వారు ఏమి చేస్తున్నారో నాకు తెలుసు. మరియు ఇది చాలా ఉత్సాహంగా ఉంది. నేను 1 నిమిషం క్రితం అతనితో చాట్ చేస్తున్నాను. మీకు తెలుసా, నేను అతనిని అడిగాను, నిన్నటి నుండి మన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అతను అది దాదాపు 140:00 అని చెప్పాడు. మరియు మీరు వేర్వేరు వ్యక్తులు వేర్వేరు భాషలను పంచుకునే దానితో అన్నింటినీ జోడిస్తే, నిన్న ఆ వెబ్నార్ను దాదాపు 250:00 మంది వీక్షించారు. సరే, ఇది చాలా బోరింగ్గా ఉంటుందని ఆష్ అనుకున్నాడు. సుజీ చెప్పినట్లుగా, నేను దానిని వదిలేయడానికి నిజంగా చాలా ఉత్సాహంగా ఉన్నాను. దాన్ని పూర్తి చేయండి, మీరు చెప్పాల్సినది చెప్పండి. ఇప్పుడు చాలామంది నాలాగే ఆలోచిస్తున్నారు, బహుశా ఇంకేముంది? నిన్న అతను పెట్టిన సందేశం ఒక విషయానికి సంబంధించినది, మీ దగ్గర ఉంటే అంతే. మీరు ఆలోచిస్తున్న మరియు మీకు కష్టంగా ఉండే కొన్ని ఇతర విషయాలకు ప్రశ్నలు. భవిష్యత్తులో అష్మఫారా ద్వారా ఇవన్నీ మాట్లాడబడతాయి మరియు పంచుకోబడతాయి అని నేను వివరించడానికి. అవును, నిష్క్రియాత్మకమైనది ఏమిటంటే మనం ఈ విధంగా వెళ్తున్నాము కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. మరియు ఇంకా పరిష్కరించాల్సిన నిష్క్రియాత్మకమైనవి. మరియు నేను ఇలా చెబుతున్నాను ఎందుకంటే మీకు ఒక ప్రశ్న ఉంటే, బహుశా నిన్న అతను చెప్పబోయే దాని గురించి మీరు వినాలనుకుంటున్నారా? అతను అలాంటి విషయాల గురించే మాట్లాడుతున్నాడు. అవును, మరియు నిష్క్రియాత్మకతకు ఇంకా శ్రద్ధ మరియు దగ్గరగా ఉండవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ మీరందరూ దాని గురించి ఇప్పుడే చింతించడం మానేయాలని నేను కోరుకుంటున్నాను. అది నిజంగా, అది మీ ఆందోళన కావచ్చు, కానీ అది కాదు. మరియు బూడిద దాని గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఆ వస్తువులు శుభ్రం చేయబడినప్పుడు. సరే, మరియు కంపెనీ పాజిటివ్ కాదు. దానిలో మనం ఇప్పుడు చేయని పనులు. మనం పూర్తిగా కొత్త దిశలో పయనిస్తున్నాము, మరియు నేను మీకు చెప్పగలిగేది ఇదే. మరియు సుజీ ఈరోజు నాకు సహాయం చేసింది, ఎందుకంటే మేము చాలాసేపు చర్చించాము. ఎందుకంటే నేను ముందుకు సాగడం గురించి ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పాను. నేను వింటాను, నేను ఎప్పుడూ చెబుతాను, మీ గతాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. కానీ మీరు ఇంకా ముందుకు సాగాలి, మీరు జీవించాలి. సోమవారం, మంగళవారం, బుధవారం, వారం చివరి వరకు చేసి, ఆపై దాన్ని మళ్ళీ చేయండి. మరియు అష్మాఫర్ చేసింది అదే. నేను చూశాను, వారం క్రితం వరకు పెద్దదాన్ని ఇప్పుడే చూశాను. తప్పులు జరిగాయని యాష్ ఎలా చెబుతున్నాడో, దానికి అతను పూర్తి క్రెడిట్ తీసుకున్నాడు. సరే, నేను చెప్పాలనుకుంటున్న విషయాలు ఉన్నాయి. ఆయన చెప్పిన పెద్ద విషయాల్లో ఒకటి, మనం మన కలను నిషేధించడం లేదు, వాటిని కత్తిరించుకుంటున్నాం. ఇక మనకు ఏమి పనికి రాదు? సరే, మరియు అతను అలా చెప్పినప్పుడు అది చాలా ముఖ్యమైనదని నేను అనుకున్నాను, ఎందుకంటే దానిని తప్పనిసరిగా ప్రజలు కాదని తీసుకున్నారు. కానీ మనం చూసే ముందు అతను చూసిన విషయాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనం అలా చేయలేము. మనం మెరుగైన మార్గాన్ని కనుగొనాలి. మరియు ఎవరైనా నన్ను ఒక ప్రశ్న అడిగినప్పుడు, క్రిస్, ఇప్పుడు ఏమిటి? ఆ ప్రశ్న ఎంత ప్రేమగా ఉంది. మరియు ప్రజల గురించి కాదు, చాలా మంది నన్ను అలా అడగరు, ఇది కొంతమంది వ్యక్తుల గురించి.
నా గురించి 5 సంవత్సరాల క్రితం, బహుశా మీరు 7-8 సంవత్సరాలు ఎక్కువ, లేదా గత 3 సంవత్సరాలలో 4 సంవత్సరాలుగా ఆష్ తనకు నచ్చని విషయాలను బయటపెట్టడం ప్రారంభించాడు. అది జరుగుతున్న తీరు అతనికి నచ్చలేదు, సరేనా? ఆ పెద్ద అందమైన ధైర్యమైన కల. అతను నిరంతరం మనకు గుర్తు చేస్తాడు, అది ఇప్పటికీ ఉంది. ఈ మరో కంపెనీ అనే పదంతో ఉన్నప్పటికీ, నేను ఏమీ చెప్పదలుచుకోలేదు. నేను దాని గురించి ఇక మాట్లాడాలనుకోవడం లేదు. ఆ కంపెనీ అది ఒక ఉద్దేశ్యంగా పనిచేసింది, దానిని అలాగే ఉంచుదాం, సరే, అది దాని ప్రయోజనాన్ని నెరవేర్చింది. నేను చెప్పేది, అస్మాఫర్ మాటలు, ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఉత్పత్తులు. అక్కడే మనం ఆ ప్రశ్న ఉన్న ఎవరి ప్రశ్నకైనా సమాధానం చెప్పబోతున్నాం. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఉత్పత్తులు, మేము కొత్త వాహనాన్ని సృష్టిస్తున్నాము. కానీ అంతకంటే ఎక్కువగా మనం ఉన్నాము. కొత్త దిశను ధృవీకరిస్తూ. కొత్త దిశ ఉంది అబ్బాయిలు, కొత్త దిశ ఏదో మంచిది. తప్పులు జరిగినందున కనుగొనబడినది. అతను ఎలా నేర్చుకున్నాడో, ఎలా కనుగొన్నాడో అనే దాని గురించి మాట్లాడాడు. ఆ అద్భుతం. నాకు అది ఇష్టం. అదే నన్ను చాలా దూరం అడుగుతోంది, మనల్ని తదుపరి దిశకు తీసుకెళ్తోంది. కొత్తగా ఏదో ఒకటి, మనం భిన్నంగా చేయాల్సినది ఒకటి. సరే, ఇవన్నీ నన్ను చాలా దూరం అడుగుతున్నాయి. ఇది క్రిస్ జాన్సన్ చెప్పడం లేదు. దారిలో కొత్త విషయాలు, దారిలో కొత్త విషయాలు. సరే, నేను ఈరోజు కొత్త గ్రూప్లో, కొత్త ఫేస్బుక్ గ్రూప్లో చెప్పాను, ఒక తలుపు మూసుకున్నాను. మనందరికీ చాలా తెరుచుకుంటాయి. నాకు తెలుసు మరియు నేను నమ్ముతున్నాను, అష్ఫారా మనమందరం వెళ్లబోయే అనేక కొత్త ద్వారాలను కలిగి ఉంది. అవును, ఒక పెద్దది మూసివేయబడింది. నాకు అది బాగా నచ్చింది. ఇక దాని గురించి పట్టించుకోను. నిజానికి, నేను దాని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎందుకంటే అది ఆస్తమాపారా మరియు నేను మాట్లాడని ఆ ఇతర విషయానికి మధ్య ఉంది. దానిమీద నాకు నియంత్రణ లేదు, దానిలో నాకు ఎటువంటి పాత్ర లేదు. కానీ అతను చేశాడు. అతను దాన్ని మూసేశాడు. మనం ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం, ఎలా అంటే ప్రగతిశీల అస్మాఫైర్ మరియు అతని బృందం గత కొన్ని వారాలుగా 2 పెద్ద వెబ్నార్లు, 1 నుండి 10 వరకు పాత వార్తలు వచ్చాయి. దీని నుండి వస్తున్న అనేక సానుకూల విషయాలు. అంటే 240,000 మంది చూశారు. అది నాకు బోరింగ్గా అనిపించింది. మీరు నిద్రిస్తున్న ఎలుగుబంట్లను చూస్తారు. 5 లేదా 6 సంవత్సరాలుగా ఇందులో ఉన్న కొంతమంది నాకు మెసేజ్ చేశారు, క్రిస్, ఈ కంపెనీలో ఏం జరుగుతుందో చెప్పగలరా? మరియు నేను చెప్పేది చాలా ఉంది. మీ బ్యాక్ ఆఫీస్కి వెళ్ళి చూడండి, వెబ్నార్లు చూడండి, పాత వార్తలు చదవండి. మీరు చాలా మందిని చూస్తారు. మనలో చాలామందికి ఓపిక లేదు. నాకు అర్థమైంది. అష్మఫర్లు గత వారం కూడా అన్నారు. మరియు నేను దానిని వ్రాసాను. అతను అన్నాడు, మీరు మాటల కంటే ఎక్కువ అర్హులు. మీరు ఫలితాలకు అర్హులు, సరియైనదా? మనం నిర్మించే ప్రతిదీ, మనం ప్రారంభించే ప్రతిదీ, మేము వాగ్దానం చేసే ప్రతిదీ పరీక్షించబడుతుంది, నిరూపించబడుతుంది మరియు ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది. చిన్నగా ప్రారంభించి, ఆపై విస్తరించండి. కాబట్టి నేను మీకు కొత్త దిశానిర్దేశం చేస్తున్నాను. బహుశా మీకు ఇంకా తెలియకపోవచ్చు. గతంలో అతను 40 లేదా 50 PR అంటే ఏమిటో మాట్లాడాడు. మరియు అతను గ్రహించాడు, బహుశా అది అంత మంచి ఆలోచన కాకపోవచ్చు. మనం దీన్ని భిన్నంగా చేయాలి. ఒకటి ప్రారంభిద్దాం. అది ఏమిటో నాకు తెలియదు. అతని దగ్గర మనం నిజంగా మాట్లాడని 2 ఉన్నాయి. కానీ అవి ఉన్నాయి. మనం ఇంకా ఉపయోగంలోకి రాలేదు. చిన్నగా ప్రారంభించి విస్తరిద్దాం. ఆపై మనం దీన్ని మరింతగా అభివృద్ధి పరుస్తాము. సరే, అది కొత్త దిశ. చిన్న వివరాల గురించి చింతించకండి అని నేను చెబుతాను మరియు బహుశా అవి కావచ్చు. చిన్న వివరాలు మీకు ముఖ్యమైనవి, సరేనా? మరియు వాటన్నింటికీ సమాధానం ఇవ్వబడుతుంది. వినండి. మనం ప్రతివారం గడిచే కొద్దీ మనం వింటామని నేను దాదాపు చెప్పగలను. కొంచెం ఎక్కువ. బహుశా మీకు ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. వినండి. నాకు ఆష్ బాగా తెలుసు. మరియు నేను మరియు చాలాసార్లు అతను ఏమనుకుంటున్నాడో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలనుకుంటాను.
అతను ఏమి చెబుతున్నాడు మరియు ఏమి చేస్తున్నాడో మరియు చేయండి అని అతను నా మనసులో చెబుతున్నాడు. క్రిస్, ఎక్కడికి వెళ్ళకు. మనం పునర్జన్మలో ఉన్నాం, క్రిస్. క్రిస్, ఇది చాలా చాలా ఉత్సాహంగా ఉంటుంది. మరియు ఇప్పుడు దానికి మీ అందరి పేర్లను జోడించండి. నేను రోజంతా వింటున్నది ఇదే. ఇది నాకు తెలుసు. అందుకే మనం ఇక్కడికి వచ్చి దాని గురించి మాట్లాడుకుంటున్నాము. సరళంగా చెప్పాలంటే కొత్త దిశ మనల్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఆష్ చెప్పిన వివరాలన్నీ మనకు తెలుసా? లేదు. మనం ముందుకు వెళ్ళేటప్పుడు అతను పారదర్శకంగా ఉంటాడా? ఓహ్, ఖచ్చితంగా, అతను పారదర్శకంగా ఉంటాడు. మీకు గతంలో ఉన్న చాలా ప్రశ్నలకు అతను సమాధానం చెప్పగలడా? ఇంకా కాదు. కానీ అతను ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే అతను వ్యూహాత్మకంగా ప్రతిదీ సరైన మార్గంలో చేస్తున్నాడు. ఇప్పుడు నేను నిజాయితీగా చెప్పగలను, ఎందుకంటే ప్రపంచవ్యాప్త కంపెనీని ఎలా నడపాలో నాకు ఏమీ తెలియదు. గతంలో ఏది వ్యూహాత్మకమో కాదో నాకు తెలియదు. నిజాయితీగా చెప్పాలంటే అతను చేసే పనిలో నేను నమ్మాను. ఆపై ఎవరో మనపై ఒక బుల్డర్ విసిరారని మీకు తెలుసు. మమ్మల్ని దారిలోనే ఆపేసింది. అతను కాదు. ఎందుకంటే మనం ఆ బండరాళ్ల వల్ల ఎందుకు దొర్లుతున్నాం? మీ భవిష్యత్తును నిర్మించే కొంతమంది అద్భుతమైన వ్యక్తులను అతను కనుగొన్నాడు. మరియు వారు దాని గురించి ఫిర్యాదు చేయడం లేదు. వాళ్ళు మీ భవిష్యత్తును నిర్మిస్తున్నారు మరియు వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి ఫిర్యాదు చేయడం లేదు. నిజానికి వారు ఇప్పటివరకు చేసిన దాని గురించి చాలా ఉత్సాహంగా మరియు గర్వంగా ఉన్నారు. సరే, కానీ మీరు ఇంకా చూడలేదు. కానీ మీరు చూస్తారు. నేను మీకు హామీ ఇస్తున్నాను, మీరు దానిని చూస్తారు. ఇప్పుడు మీలో చాలా మందికి తెలియదు. ఆష్ బఫర్ బహుశా నాపై కోపంగా ఉండవచ్చు. నిన్న అతనికి బాగాలేదు. అతనికి కొంచెం వాతావరణం బాగోలేదు. కానీ అతను బయటకు వెళ్లి కొన్ని విషయాల గురించి మాట్లాడాలని అతనికి తెలుసు మరియు అతను అలా చేశాడు. నేను అభినందిస్తున్నాను. దానికోసం నేను వెళ్ళిన అన్ని సమయాల గురించి ఆలోచిస్తాను. పని చేయడానికి వెళ్ళాను మరియు నేను కుక్కల అనారోగ్యంతో ఉన్నాను మరియు నేను దానిని భరించలేకపోయాను. ఆపై నేను మళ్ళీ ఆలోచిస్తున్నాను, అతను ఇలా చేయడానికి ఇది మరొక కారణం. ప్రజలు వారు అనారోగ్యానికి గురవుతారు మరియు వారు ఇంకా పనికి వెళ్ళవలసి వస్తుంది మరియు వారు మరింత దిగజారుతున్నారు. అబ్బాయిలు, ప్రతిదీ ఒక కారణం కోసం జరుగుతుంది. ఈ కంపెనీలో ప్రస్తుతం ప్రతిదీ ఒక కారణం చేత జరుగుతోంది. మేము అద్భుతంగా ఆడాము. కొన్ని నిరుత్సాహాలను ఎదుర్కొన్నాము. కానీ యాష్ లేదా జట్ల వల్ల కాదు. బహుశా అంతకు ముందు చేశాడు. కానీ ఆ మార్గం లేదా ఆ భవిష్యత్తు చాలా స్పష్టంగా ఉంది. మనమందరం మరియు మీరందరూ అర్థం చేసుకోవాలి. మీరందరూ. అది ఎందుకంటే కౌబాయ్ చేయి. నేను ఇప్పుడు కౌబాయ్ లాగా మాట్లాడుతున్నాను. కానీ సరైన దిశ, కొత్త దిశ. అష్మఫరా మన ద్వారా మార్గనిర్దేశం చేయబడటం మాత్రమే దిశానిర్దేశం. మరియు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, అది సరే, అది చాలా సాధారణం. మీరు ఒక మనిషి. నేను వాటిని ఆశిస్తున్నాను. కానీ మీకు ఇది చెప్పండి. మనం ఇక్కడ ముందుకు సాగుతున్నప్పుడు ఇది మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతోంది. కానీ నేను నియంత్రించలేని లేదా చూడలేని వాటి గురించి నేను చింతించను. నాకు ఈ వ్యక్తి మీద నమ్మకం ఉంది. అతను ఏమి చేయబోతున్నాడో. అతను లొంగిపోగలిగాడు. చాలా కాలం క్రితమే లొంగిపోయి ఉండేవాడు. అతను ఈ మరో పోరాటంతో పోరాడి, దానితో పోరాడుతూనే ఉండేవాడు. కాని అతను, మనిషి, ఇది ముందుకు సాగవలసిన సమయం, నేను దీన్ని పూర్తి చేయాలి అని అన్నాడు మరియు అతను చేశాడు. బ్రేవో. బయట. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే. నేను ఇప్పుడే చెప్పాను, ఇదివరకు ఎప్పుడూ చూడని, పూర్తిగా కొత్త విషయానికి. ఇంటర్నెట్ను మారుస్తుంది. అది ప్రపంచాన్నే మారుస్తుంది. మీరు నమ్మలేని విధంగా జీవితాలను మారుస్తుంది. నేను మీకు అలా వాగ్దానం చేయడం లేదు. నేను మీకు చెబుతున్నాను, అదే నాకు ఉన్న నమ్మకం మరియు నేను అడిగినది. ఫారా, అతని బృందం, అతని కుటుంబం. అదే నాకు ఆయన మీద ఉన్న నమ్మకం, మరియు నాకు చాలా మంది తెలుసు. నాకు తెలుసు, కనీసం 2,50,000 మంది బహుశా అదే విధంగా ఆలోచిస్తారు. ఎందుకంటే మీలో చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలుసు, మీలో చాలామంది నాకు చెప్పేది నిజమే. ఓహ్, నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. నేను రోజూ వారితో మాట్లాడతాను. మరియు వాళ్ళు నన్ను ఎప్పుడూ అడిగేవాళ్ళు, క్రిస్, ఇది ఎప్పుడు మొదలవుతుంది? మరియు నేను చెప్పాను, అది కొనసాగుతుంది. ఇది ఇప్పటికే ప్రారంభమైంది. ప్రతి వారం అంతా మెరుగుపడుతుంది. అమ్మో, నేను మీకు చెప్పగలిగేది అంతే.
కానీ ఇది 100% పెరుగుతుందని నాకు తెలుసు. ఎగురుతుంది. దృష్టి పెట్టండి. అదే ఇప్పటివరకు చెప్పబడింది. దృష్టి కేంద్రీకరించండి. పెద్ద చిత్రంపై దృష్టి పెట్టండి. పాత చిత్రం గురించి చింతించకండి మరియు పాత చిత్రంలో శుభ్రం చేయాల్సిన విషయాలు. అతను దాని గురించి మాట్లాడతాడని నాకు ఖచ్చితంగా తెలుసు. నేను మళ్ళీ చెబుతాను. కాబట్టి ఆ విషయాల గురించి చింతించకండి. మనం ముందుకు వెళ్తున్నాం. ప్రజలకు ఇంకా తెలియదు. ఒక తలుపు మూసుకుంది. ప్రజలారా, వాటిలో చాలా తెరవడానికి సిద్ధంగా ఉండండి.